అయ్యింది కానండి ఎస్ఏపి లాగిన్ చేయండి. ఎస్ఏపిలోకి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ మీకు వస్తుంది క్లియరింగ్? అవును సార్, వెండర్ క్లియరింగ్ సార్, క్లియరింగ్. వెండర్ పేమెంట్ క్లియరింగ్ వెళ్ళండి. ఎస్ఏపిలోకి వెళ్ళండి. F-53లోకి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అదేగా? సార్. నెట్ మరీ స్లోగా ఉంది. ఏం ప్రాబ్లం లేదు కానీ చేయండి. ఇరవై వరకు అయితే అన్నీ అయిపోయినాయి సార్, మొత్తం కాన్ఫిగరేషన్స్. ఓకే. F-53లోకి వెళ్ళండి. ఇన్వాయిస్ ఒకటి ఆల్రెడీ ఇన్వాయిస్ ఉందా? పోస్ట్ చేశారు ఇంతకుముందు? అయిపోయింది సార్, అది ఒకటి ఏమో అయిపోయింది సార్, ఒకటి మళ్ళీ చేస్తాను సార్, అంతే. ఆల్రెడీ ఉంది సార్ ఒకటి. ఉంది కదా, తీసుకోండి. కానండి, ఇవ్వండి, అది పేమెంట్ క్లియర్ చేద్దాం. ఎంత ఉంది ఇన్వాయిస్? చూస్తాను అక్కడ కాదు, న్యూ సెషన్ తీసుకోండి. అది అలాగ ఉంచండి. న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్. కంటిన్యూ. ఎగ్జిక్యూట్ చేయండి. సార్ 35 పోస్ట్ చేసాను. ఎంత 1 lakh ఉందా? 1 lakh ఉంది సార్. ఓకే, ఇది మినిమైజ్ చేయండి. ఇది మినిమైజ్ చేసి అక్కడికి వెళ్ళండి, ఆ విండోలోకి వెళ్ళండి. స్టాండర్డ్ చేద్దాం. కంపెనీ కోడ్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి అక్కడ. అమౌంట్ 1,00,000 రూపాయలు ఇవ్వండి. అవేమో తర్వాత రాయొచ్చు. అవి డేట్ ఇవ్వకపోయినా పర్లేదు, తర్వాత చూద్దాం. 0 తీసేయండి, అట్లా అట్లా ఉండిస్తే అట్లా రాయండి. వెండర్ క్లియరింగ్ అని రాయండి. అకౌంట్ వెండర్ అకౌంట్ తీసుకోండి. సేమ్ వెండర్ అకౌంట్స్. ఆ పైన మీరు కంపెనీ కోడ్ తీసుకోలేదు. కంపెనీ కోడా? అవి తీసుకున్న తర్వాత తీసుకోవాలి. మీకు అందుకే అట్లా వస్తున్నాం అన్నీ అక్కడ ఎవరు అడుగుతుంది, ప్రతిసారి అడుగుతుంది. రైట్ సైడ్ చూడండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ కంపెనీ కోడ్ ఇవ్వలేదు, కరెన్సీ ఇవ్వలేదు మీరు. ఐఎన్ఆర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. ఏమొచ్చింది మీకు? ద ఎంట్రీ ఈజ్ మిస్సింగ్ ఫర్ ద టేబుల్ నెంబర్ T043G అంట. మీరు టాలరెన్స్ గ్రూప్ ఇచ్చారా? అయిపోయింది సార్, అది ఇచ్చాను సార్ టాలరెన్స్ గ్రూప్.
మీరు ఇవ్వకపోతే అలా వస్తుంది. ఇచ్చాను సార్ నేను. అది ముందనే పోస్ట్ అయినాయి సార్, కస్టమర్ పోస్ట్ అయినాయి సార్. మీరు తప్పు చేశారండి ఇక్కడ. ఏమేమి సార్ తప్పు? FK02లోకి వెళ్ళండి. FK02 అది ఉంచండి, అలాగే ఇన్సెషన్ తీసుకోండి. FK02 XK02లో కూడా వెళ్ళొచ్చు. XK02 కూడా FK02 ఎంటర్ సార్. ఎంటర్ చేయండి. కింద పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎంటర్. ఎస్ అనండి. పేమెంట్ ఒక్క నిమిషం ఆగండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకున్నారు కదా, పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకున్నారు. చెప్తాను. పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకున్నారు కదా, పేమెంట్ టర్మ్స్ అవి కూడా తీసుకోండి. పేమెంట్ టర్మ్స్లోకి వెళ్ళండి. కింద పేమెంట్ టర్మ్స్ అక్కడే కింద పేమెంట్ టర్మ్స్లోకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ కాదు, పేమెంట్ టర్మ్స్ తీసుకోవాలి. ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఎంటర్ కొట్టండి. టాలరెన్స్ గ్రూప్ ఎక్కడ ఇచ్చారు? మీరు ఇవ్వకుండా ఇచ్చాను అంటారు. మీరు వీడియోలు చూడాలి కదా ప్రాపర్గా, వీడియో చూడలేదు మీరు. టాలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు మీరు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఏమంటే టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీతోటి వీడియోలు చూడరు ప్రాపర్గా. ఇప్పుడు మనం చేసింది సేమ్ కదా. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి అక్కడికి, ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. వెండర్ స్క్రీనింగ్లోకి వెళ్ళండి, అయిపోద్ది. ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. మళ్ళీ ఇవ్వండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇవ్వండి. ఫస్ట్ ఎప్పుడైనా అని చెప్తాను, క్లోజ్ చేయండి ఒకసారి. కంపెనీ కూడా ఇచ్చారా మీరు? ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను సార్. ఫిల్ చేయండి అండి. వెండర్ ఇవ్వండి. సార్ ప్రాసెస్ వెళ్ళండి. వచ్చిందా? వచ్చింది. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. అయిపోయిందా? అయిపోయింది. సేవ్ చేయండి. అయిపోయిందా? అక్కడికి వెళ్ళండి. ఎఫ్బి వెళ్తే అక్కడ అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చారు మీరు. అక్కడికి వెళ్ళండి, ఉంది ఆల్రెడీ ఇమేజ్ మీరు ఓపెన్ చేస్తుంది ఇంకొక సెషన్. అరే మళ్ళీ అక్కడికి వెళ్తారు మీరు, ఆల్రెడీ ఉంది కదా, ఇంతకుముందు చూసాం కదా. రీఫ్రెష్ చేయండి లిస్ట్లోకి వెళ్ళి. లేదు, కంటిన్యూ అనండి. మళ్ళీ తీసుకోండి, సేమ్ ఇవ్వండి. సేమ్ క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. అయిపోయింది సార్. మీరు తప్పు ఎక్కడ చేశారు? అర్థమైందా? టాలరెన్స్ గ్రూప్
టోలరెన్స్ గ్రూప్ సార్ ఇవ్వలేదు సార్. మీకు ఇవ్వాలని చెప్పాను కదా మీరు. ఇచ్చా అనుకున్నా సార్, మళ్ళీ మా వీడియోలు చూడాలి మీరు. వీడియోలు చూడకుండా చేస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. సార్ 2 టైమ్స్ చూసా సార్ మీది. ఏంటంటే ఫస్ట్ వీడియో ప్రాపర్ గా వాచ్ చేయాలి మీరు. వాచ్ చేయకుండా ఏదో కంగారుగా చేసేసి 2-3 రోజుల నుంచి ఎర్రర్ వచ్చిందని పట్టుకొని కూర్చోతున్నారు మీరు. వీడియోలు ఫస్ట్ జాగ్రత్తగా వాచ్ చేయాలి, చేసిన తర్వాత చేయాలి ఏదైనా సరే. అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ టైం నుంచి ఎర్రర్ వస్తే మీరు ఓన్గా చేయండి. ఓకే ఓకే సార్. ఎర్రర్ ఏం రాదు, మీరు సరిగ్గా చూడరు అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, బాయ్. బాయ్. 1 minute.